హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు నైమిషా. అండ్ ఇవాళ వీడియో రెగ్యులర్ వీడియోస్లో కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది. డెఫినెట్గా నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటాను ఇది ఇన్ఫర్మేటివ్ అని, బట్ ట్రస్ట్ మీ ఇది చాలా చాలా నిజంగా ఇన్ఫర్మేటివ్ వీడియో. మీకు thumbnail చూసి ఆల్రెడీ కంటెంట్ అనేది అర్థమైపోయి ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వెయిట్ లాస్ ఇన్ దిస్ వీడియో. అండ్ నేనైతే రైట్ పర్సన్ కాదు దాని గురించి మాట్లాడడానికి, ఎందుకంటే నేనే ఒకరి మీద ఆధారపడి ఉంటాను వెయిట్ లాస్కి కానీ హెల్త్ టిప్స్కి కానీ. సో ఐ థాట్ లెట్ మీ హ్యావ్ దట్ పర్సన్ ఇన్ మై ఛానల్. ఆ పర్సన్ ఎవరో కాదు, మా అక్క. షీఈ్ అ క్వాలిఫైడ్ డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్ట్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న 6 నెలలు కోర్స్ చేసి సంవత్సరం కోర్స్ చేసి సర్టిఫికేషన్లు తెచ్చుకున్న లాంటి న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ కాదు. షీ హ్యాస్ డన్ హర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఐ థింక్ తన క్వాలిఫికేషన్ విల్ స్పీక్ మోర్ దెన్ వాట్ ఐ హ్యావ్ టు సే. మనకు ఇంటర్నెట్లో చూసి చాలా చాలా డౌట్స్ వస్తాయి. సో నాకున్న డౌట్స్ నేను తనతో క్లారిఫై చేసుకున్నవి ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దట్ నాలాగా మీకు కూడా అది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా తనని పిలిచి మాట్లాడేద్దాం. సో హియర్ ఇస్ మై సిస్టర్. హాయ్. హాయ్. కూల్ అయ్యా కొంచెం టెన్షన్ తగ్గించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్వీట్ ఇంట్రడక్షన్. And thank you for having me on your show. It's my pleasure, truly pleasure. ఎన్నిసార్లు అడుగుంటాను నేను ఒక వీడియో చేద్దామని. అయిపోయి టీవీ షోలకి వాళ్ళకి ఇంటర్వ్యూ మాత్రం బాగానే వెళ్తుంది, నాకు మాత్రం ఇవ్వదు అనమాట. ఎనీవేస్ ఇంకా లేట్ చేయకుండా మన క్వశ్చన్ ఏర్లోకి వెళ్ళిపోదాం. సో మనకు వచ్చే రెగ్యులర్ క్వశ్చన్స్ అంటే బిగినర్స్కి కానీ అట్ సైడ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైడ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అందులో నా టాపిక్స్ నేను ఒక 10-12 క్వశ్చన్స్ పిక్ చేశాను, ఇవాళ అడుగుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అనగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే రైస్ మానేయాలి అని చెప్పి. హౌ ఫార్ దట్ ఈస్ ట్రూ? అది రైస్ మానేయాలి అది ప్రాబ్లీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫుడ్ మిత్స్ అనమాట. ఎస్పెషల్లీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి రైస్ని మానేయాల్సిన అవసరం లేదు. అండ్ రైస్ మానేసినంత మాత్రానే వెయిట్ లాస్ అవుతాం అనేది కూడా ఒక అపోహ మాత్రమే. మేబీ పోర్షన్ కంట్రోల్ అనేది మేనేజ్ చేసుకొని లిమిటెడ్గా తీసుకొని దాన్ని ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇంటేక్తో మేనేజ్ చేసుకుంటే కనుక వెయిట్ లాస్ ఈజీ అవుతుంది. సో రైస్ అనేది మానేయాల్సిన అవసరం అస్సలు లేదు. సెకండ్, అన్నంతో పాటు షుగర్ కట్ డౌన్ చేయాలి. షుగర్ ఈస్ ద వర్స్ట్ ఎనిమీ ఫర్ వెయిట్ లాస్ అంటారు. హౌ బట్ దట్ ఈస్ ట్రూ? సో ఇది ఇంకొక అపోహ. ప్రాసెస్డ్ షుగర్ ఇది కట్ డౌన్ చేయాలి. ప్రాసెస్డ్ షుగర్ ప్రోడక్ట్స్ అనేవి కట్ డౌన్ చేయాలి, కరెక్టే. కానీ ఇప్పుడు మనం జస్ట్ 3 to 5 kgs వెయిట్ లాస్ అనేది మన టార్గెట్ అయితే కనుక మనం మొత్తం షుగర్ అనేది కట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకి 2 కప్పులు టీ మాత్రమే తాగుతాను. సో అందులో నేను 1 లేదా 2 స్పూన్లు షుగర్ వేసుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే షుగర్ అనేది మనం అదే పనిగా కట్ డౌన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఆ క్రేవింగ్స్ అనేవి ఇంకొకలాగా బయటపడతాయి. సో మనం ఇంకా ఎక్కువ జంక్ ఫుడ్ తినడం లేదా కొంచెం బిహేవియరల్ చేంజెస్ అంటే ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ లాంటివి వస్తాయి. కాబట్టి ఇఫ్ మన వెయిట్ లాస్ గోల్ అనేది తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కట్ డౌన్ చేయాల్సిన పని లేదు, కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. బట్ ప్రాసెస్ షుగర్స్ మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ దీనికి కంటిన్యూషన్ ఇంకో క్వశ్చన్, షుగర్కి బదులు బ్రౌన్ షుగర్, జాగరీ ఇది వాడాలి అంటారు. సో దాని మీద కమెంట్. సో బ్రౌన్ షుగర్ కానివ్వండి అండ్ జాగరీ కానివ్వండి, మేబీ ద కెమికల్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది అంతే తప్పితే ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ అండ్ షుగర్ కంటెంట్ అనేది ఏ ఫార్మ్ ఆఫ్ షుగర్లో అయినా సరే తగ్గదు, మోర్ ఆర్ లెస్ సేమ్గానే ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూఆర్ రియల్లీ సో హెల్త్ కాన్షియస్ వైట్ షుగర్ తీసుకోండి, జాగరీ తీసుకోండి. సో బ్రౌన్ షుగర్ ఎక్కువ హెల్తీ అలా ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన జనరేషన్లో ఎస్పెషల్లీ మనకు చిన్నప్పటి నుంచి నెయ్యి తింటే లావైపోతాం, నెయ్యి తింటే పింపుల్స్ వస్తాయి అని చెప్పి ఒక భయంతో పెంచారు. బట్ నౌ వెన్ వీ లుక్ ఆన్ ద సోషల్ మీడియా ద ఇన్ఫ్లుయెన్సెస్ కానీ ఐ మీన్ లైక్ న్యూట్రిషనల్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే గీ అనేది మంచిది. సో ఏది నమ్మాలి? పెద్దవాళ్ళు అప్పట్లో మన జనరేషన్ అది నమ్మాలా, ఇది నమ్మాలా? సో గీ మంచిది కాదు, గీ తింటే లావ్ అయిపోతాం అనేసి మనల్ని బ్రెయిన్ వాష్ చేసింది ఎవరు? ద సేమ్ మీడియా. సో మనకు గుర్తుంటే కనుక మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ మనల్ని పెంచినప్పుడు బాగా నెయ్యి దట్టంగా వేసి పప్పు వేసి తినిపించేవారు, బికాజ్ ఇట్ ఈస్ హెల్తీ. సో ఈ మీడియాలో ఏంటంటే ఇప్పుడు ఒక ట్రెండ్ వస్తుంది, ఇంకో 10 yearsకి ఇంకో ట్రెండ్ వస్తుంది, దానివల్ల ఈరోజు మంచిది అన్నది రేపు చెడ్డ అవ్వచ్చు. సో బట్ గీ ఈజ్ ఆల్వేస్ గుడ్ బికాస్ దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఎస్పెషలీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు గీ ఇంకా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ డైలీ ఒక 2 to 3 స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే. అండ్ ద మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఆర్ ఏమనొచ్చు టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఆర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.
దాని పే నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది, బట్ దాన్ని ఫాలో అయ్యాను. నీకు తెలుసు రిజల్ట్, వారంలో తగ్గాను, సేమ్ స్పీడ్తో బౌన్స్ బ్యాక్ అయ్యాను. సో వాట్ ఈస్ ఇట్, వై ఆర్ పీపుల్, అంటే పీపుల్ ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారు, దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్? సో మన ట్రెడిషనల్ వే ఆఫ్ ఈటింగ్ కనుక చూస్తే, మన యాన్సిస్టర్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ తినే విధానాన్ని బట్టి చూస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మేబీ ఆ టర్మ్ అనేది మనకి వెస్టర్న్ నుంచి కొత్తగా మనం తీసుకున్నాం అంతే తప్పితే ఇట్ హ్యాస్ బీన్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ సిన్స్ ఏజెస్ అండ్ సెంచురీస్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతారు, బికాస్ దానివల్ల ఏంటంటే ఒక సర్టెన్ విండోలోనే తిని వాళ్ళు క్యాలరీస్ కట్ డౌన్ చేసుకోవట్లేదు చాలామంది. ఓన్లీ సర్టెన్ టైం పీరియడ్లో ఆ ఈటింగ్ విండోలో తినడం వల్ల ఏమవుతుందంటే వెయిట్ లాస్ అనేది క్విక్గా అవుతుంది. అలాగే నువ్వు అన్నట్టు వన్స్ వాళ్ళు ఒకవేళ 3 మీల్ ప్యాటర్న్కి వెళ్ళారనుకో బ్యాక్, ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. సో దాని బదులు నేను ఏం చెప్తానంటే, మీకు కనుక 3 పూట్ల తినే అలవాటు ఉంటే కనుక ప్లీజ్ గో అహెడ్ విత్ ఇట్. 3 పూట్ల తినండి, బట్ కొంచెంగా తినండి. ఇన్ ద సెన్స్ మీరు ఒక 4 ఇడ్లీలు తినే దగ్గర 3 ఇడ్లీలు తినడం, 3 పుల్కాలు తినే దగ్గర 2 పుల్కాలు తినడం, ఎక్కువ కర్రీ వేసుకోవడం, ఇలాంటివి ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది. ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు, అడ్వైజబుల్ కాదు. దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎస్పెషల్లీ విమెన్, బికాస్ మన బాడీ అనేది హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఆడవాళ్ళకి. సో మీరు వాడు చేశారు వీళ్ళు చేశారు అని మనం కూడా ఎగబడి చేసామనుకోండి, ఇట్ విల్ మెస్ అప్ విత్ యువర్ హార్మోన్స్. సో దయచేసి మీ నీడ్ని హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఒక సర్టెన్ టైం లైక్ మేబీ ఒక 3 months అలా ఫాలో అయ్యి దెన్ యూ గో బ్యాక్ టు ద నార్మల్ ఈటింగ్ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు నువ్వు ఒకటి మెన్షన్ చేసావు తక్కువ పోర్షన్లు తినాలి అని చెప్పి, బట్ కొంతమందికి ఏంటంటే కడుపు నిండా తినకపోతే తృప్తి ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటావు? వాళ్ళు ఏం చేయాలి అంటే అలాంటప్పుడు నేను అన్నట్టు ఘీ అనేది ఏం చేస్తుందంటే మెయిన్గా మనకు ఆ కంటెంట్, ఆ సాటిస్ఫాక్షన్ అని ఇస్తుంది. అది వన్ థింగ్. ఇది నిజంగా మంచి క్వశ్చన్ అడిగావు. ఏంటంటే ఆ తృప్తి అనేది ఎలా వస్తుంది, మనం ఎలా తింటున్నాం, ఇప్పుడు టీవీ పెట్టుకుంటున్నాం లేదా ఫోన్ మీద కూర్చొని ఎలా తినేస్తాం గబగబా. సో వీఆర్ నాట్ మైండ్ఫుల్, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం. ఏంటంటే నువ్వనే కాదు, ఈవెన్ నేను కూడా అలా మైండ్లెస్గా తింటున్నాను అనుకో, దృష్టి పెట్టకుండా తినే ఫుడ్ మీద. నేను ఎంత క్వాంటిటీ తిన్నానో కూడా నాకు తెలియదు, బట్ నాకు ఆ స్టమక్ ఫుల్నెస్ అనేది నాకు తెలియదు. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఒకటి ఏంటంటే ఫుడ్లో ఒక ఫ్యాట్ కంటెంట్ అనేది, మంచి ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఘీ. అది వన్ థింగ్. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఒక 15 గంట నుంచి 20 నిమిషాలు ఫుడ్ కోసం అదే పనిగా సపరేట్గా టైం పెట్టుకొని ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా, టీవీ కానీ మొబైల్ ఫోన్ కానీ ఏమీ లేకుండా తిన్నారంటే ఖచ్చితంగా మీకు ఆ సాటిస్ఫాక్షన్ పాయింట్ అనేది తెలుస్తుంది. ఎక్కడ ఆపాలి, ఎంత అంటే నాకు ఫుడ్ సరిపోయిందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మేబీ అందుకే అనుకుంటా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే అక్కడ ఏం డిస్ట్రాక్షన్స్ లేవు, ఫ్యామిలీతో కూర్చొని కబుర్లు చెప్పుకొని తింటూ ఉంటాం కాబట్టి వీ ఫీల్ ఫుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే మన ఇది కూడా నాకు చాలా అనిపించింది, నేను కూడా ఫాలో అయ్యాను కొన్ని రోజులు. బేసిక్గా ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్రన్ ఫుడ్ ఇన్ అవర్ కల్చర్. ఏమన్నా అంటే ఐ హ్యాడ్ బ్రెడ్ టోస్ట్ ఫర్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్, టోస్ట్ తిన్నాను, బ్రెడ్ అండ్ జామ్ తిన్నాను, బ్రెడ్ అండ్ బటర్ తిన్నాను. బ్రెడ్ అండ్ జామ్ అంటే మళ్ళీ షుగర్ అయిపోతుంది, సో బ్రెడ్ అండ్ బటర్ తిన్నాను, బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకొని తిన్నాను. ఇది ఎంతవరకు మన ఇండియన్ బాడీస్కి ఆర్ మన ఎన్వైర్న్మెంట్లో, మనం పెరిగే ఎన్వైర్న్మెంట్లో, మనం ఉండే ఎన్వైర్న్మెంట్లో ఎంతవరకు కరెక్ట్ ఈటింగ్, లైక్ అడాప్టింగ్ టు వెస్టర్న్ ఫుడ్. వెస్టర్న్ అంటే ఇప్పుడు అదనే కాదు, చైనీస్, కొరియన్, సూషీస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన ఇండియన్స్కి ఉన్న ఒక చిన్న చెడ్డ అలవాటు ఏంటంటే, ఏదైనా వెస్ట్ కానీ యూఎస్ కానీ అప్రూవ్ చేస్తేనే మనం దాన్ని హెల్తీ అని లేదా అది మంచిదని యాక్సెప్ట్ చేసే స్టేజ్లో ఉన్నాం. మన పసుపు కానీ మన మునగాకు కానీ వెస్ట్ వాళ్ళు ఇది మంచిది, ఇది సూపర్ ఫుడ్ అని అప్రూవ్ చేసిన తర్వాతనే మనం దాన్ని విరివిగా వాడడం మొదలు పెట్టాము. సో వెస్ట్రన్ డైట్ లేదా వాళ్ళ ఫుడ్ ప్రాక్టీసెస్, కల్చర్స్ అనేది వాళ్ళ రీజన్ని బట్టి, వాళ్ళ కల్చర్ని బట్టి వాళ్ళకి తగ్గట్టు అడాప్ట్ చేయబడ్డది. అంతేగాని వాళ్ళు తింటున్నారు కదా అని మనం కూడా మన ఇండియన్ సీజన్ ఆర్ క్లైమాటిక్ కండిషన్స్కి అవేమి ఆలోచించకుండా అవి అడాప్ట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ మన బాడీస్ దాన్ని యాక్సెప్ట్ చేయలేవు. ఎప్పుడైనా ఏంటంటే ఎస్పెషలీ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ చెప్పేది ఏంటంటే, మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా మెయిన్గా 3 factors మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే అది మన జోగ్రఫికల్ అండ్ టోపోగ్రఫిక్ కండిషన్స్ ఒకటి, అంటే మన చుట్టూ ఎలాంటి నేల పండుతుంది, ఎలాంటి నేల ఉంది, ఆ నెలలో ఎలాంటి కూరగాయలు పండ్లు పండుతాయి, అలాంటివే మనం లోకల్గా తీసుకోవాలి. అదేవిధంగా సీజన్ని బట్టి, అందుకే అంటారు ఈట్ లోకల్ ఈట్ సీజనల్.
ఈ పాయింట్స్ మీరు మెయిన్గా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని బికాజ్ వెస్ట్ హ్యాస్ మోడర్నైజ్డ్ ఇట్ మనం దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఓకే, సో ఇదే క్వశ్చన్కి కంటిన్యూయేషన్. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఓట్స్ తీసుకోవాలి, స్మూతీస్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి అంటారు. దాని మీద మీ ఒపీనియన్? నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. నేనే ఎంతకాలం ఓట్స్ స్మూతీస్ తిని బతుకుతాను బ్రేక్ఫాస్ట్లో కదా. అండ్ మోర్ ఓవర్ ఆయుర్వేద దీని ప్రకారం కూడా ఏంటంటే మనం తినే ఆహారం ఎప్పుడు ఫస్ట్ మీల్ ఎస్పెషలీ కూడా ఎలా ఉండాలి అంటే కనుక అది కొంచెం వామ్గా ఉండాలి, వేడిగా వామ్గా ఉండాలి. అండ్ ప్రిఫరబుల్లీ కొంచెం సేవరీ అంటే స్వీట్ అనేది లేకుండా స్వీట్ కాకుండా ఉండాలి. సో మనకేంటంటే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి మనకి ఇండియాలో. ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివన్నీ ఉన్నాయి. సో మనకి ఇన్ని మంచిగా ఉండగా ఎందుకు వెళ్ళి మనం ఓట్స్, మ్యూస్లీ మేబీ ఎగ్జాక్ట్లీ మేబీ వారానికి 1-2 సార్లు జస్ట్ ఫర్ ఎ వెరైటీ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ నాట్ ఇన్ ద లాంగ్ రన్. యూ షుడ్ నాట్ మేక్ ఇట్ అ స్టేబుల్ డైట్. ఎగ్జాక్ట్లీ. నీకు తెలుసు నేను చాలా చాలా పిక్కీ ఈటర్. ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో కూడా చాలా తక్కువ తింటాను. ఓకే. సో నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయలేనప్పుడు సలాడ్స్ తీసుకో వెయిట్ తొందరగా తగ్గుతావు అని చెప్పి అన్నారు. హౌ ఫార్ దాట్ ఈస్ ట్రూ? ఇట్ ఈస్ పార్షియలీ ట్రూ. వెయిట్ లాస్కి సలాడ్స్ హెల్ప్ అవుతాయి, బట్ సలాడ్ యాజ్ ఎ మెయిన్ మీల్ అనేది నేనైతే అసలు సజెస్ట్ చేయను ఎవరికి కూడా. ఎందుకంటే చాలామందికి సలాడ్స్ అనేవి తీసుకుంటే అరగకపోవచ్చు. ఎందుకంటే హై ఫైబర్ కంటెంట్ మీరు ఒకేసారి బాడీకి ఇచ్చి డైజెస్ట్ చేసుకోవాలంటే ఇట్ కాన్ డూ ఇట్స్ జాబ్ దట్ ఈజీలీ. సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్ మేబీ 1/4 పార్ట్ మనం సాలడ్స్ లాగా తీసుకొని 1/4 మేబీ మోర్ స్ప్రౌట్స్ కానీ లేదా ఉడికించిన బీన్స్, రాజ్మా, శనగలు లాంటివి ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా రైస్ తీసుకుంటే ఇట్ వుడ్ బికమ్ అ బ్యాలెన్స్డ్ మీల్. బట్ మొత్తం సలాడ్ మీల్ ఆర్ మొత్తం ఫ్రూట్ బేస్డ్ మీల్ అనేది నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఓకే, ఎలాగో ఫ్రూట్స్ అన్నావు కదా, ఇంకో క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే వెయిట్ లాస్ గురించి దీని గురించి ఐ జస్ట్ సా వన్ ఆఫ్ ద టాప్ ఫుడ్ న్యూట్రిషనిస్ట్ సేయింగ్ దట్ ఈ స్టేట్మెంట్ చెప్పారు కదా ఎగ్జాక్ట్గా ఏమని అంటే ఫ్రూట్స్ ఆర్ యాజ్ అన్హెల్దీ యాజ్ క్యాండీస్ అని. సో దీని మీద ఐ జస్ట్ రీఫ్రేజ్ ఇట్. ఫ్రూట్స్ ఆర్ నాట్ అన్హెల్తీ అని చెప్పను. ద షుగర్ కంటెంట్ ఈజ్ హై. క్యాండీస్లో ఎంత ఉంటుంది అంత ఉంటుంది అని నేను చెప్పను. మేబీ ఇట్ మే బీ ఎ లిటిల్ లెస్, బట్ అన్హెల్తీ కాదు. బట్ ఏదైనా ఏంటంటే మనం ఓవర్ ఈట్ చేయకూడదు. దాన్ని మితిమీరిన ఇదితో యూస్ చేస్తే ఏమవుతుందంటే ఏదైనా అన్హెల్తీనే అవుతుంది. కాబట్టి ఫ్రూట్స్ అనేవి డైలీ మేబీ డిపెండింగ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ అండ్ ఏజ్ని బట్టి 3 to 4 సర్వింగ్స్ సీజనల్ ఫుడ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. లేదు మీరు వెయిట్ లాస్లో ఉన్నారు, వెయిట్ వాచర్స్ ఇదిలో ఉన్నారు అనుకుంటే కనుక మేబీ 1 సీజనల్ ఫ్రూట్ పర్ డే ఇస్ మోర్ దాన్ అని. క్యాండీస్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ఐ క్యాన్ సే ఫ్రూట్స్లో అవి ఏమి ఉండవు మనకి. యాజ్ అన్హెల్తీ యాజ్ క్యాండీస్ అనేది అయితే నేను ఒప్పుకోను. బట్ ఏదైనా ఓవర్ డూ చేయకూడదు. ఇంకొకటి బేసిక్ ఇప్పుడు మన మమ్మీ వాళ్ళని చూసేది ఏంటి, నేను ఎస్పెషల్లీ నువ్వైనా కొంచెం బెటర్ బయట ఎక్కువ తినేదాన్ని ఒకప్పుడు, చాట్ అని చెప్పి బజ్జీలు ఇవన్నీ. సో వాళ్ళు ఏమంటారంటే బయట తినే బదులు ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా అని చెప్పి. సో ఈ బజ్జీలు, బోండాలు ఆర్ వడలు వాట్ ఎవర్ ద డీప్ ఫ్రైడ్ ఫుడ్ బయట తింటే హార్మ్ఫుల్, ఇంట్లో చేసుకొని తింటే కాదు అన్నట్టు పోర్ట్రే చేస్తారు. హౌ ఫార్ దాట్ ఈస్ ట్రూ? ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వండర్ఫుల్ క్వశ్చన్. ఏంటంటే మీరు బయట చేసినా ఇంట్లో చేసుకున్నా ద క్యాలరీస్ రిమైన్ ద సేమ్. బజ్జీలో ఉన్న అన్ని క్యాలరీస్ అంతే ఉంటాయి, పకోడీలో ఉన్న అన్ని క్యాలరీస్ అంతే ఉంటాయి. దట్ డజంట్ చేంజ్ అట్ ఆల్. కాకపోతే క్వాలిటీ మ్యాటర్స్ ఎ లాట్. సో ఆ విధంగా చూస్తే మనం ఇంట్లో చేసుకొని తినడం అన్ని విధాలా మంచిదే. బట్ అగైన్ నెలకి 1-2 సార్లు, నాట్ మోర్ దాన్ దట్. ఇప్పుడు బయట మంచిగా వాన పడుతుంది, చల్లగా ఉంది, నేను తినకూడదు అనేసి నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అంటున్నాను, వాతావరణానికి తగ్గట్టుగా మన బాడీ అడిగినప్పుడు ఆ డిమాండ్స్ని మనం ఇవ్వాలి. 1-2 సార్లు నెలలో తింటే ఫ్రెష్గా చేసుకొని కొంచెం వేడి మంచిగా వాము పొడి ఇలా అన్ని ఇంట్లో చేసుకొని హెల్తీగా చేసుకుంటే కనుక తీసుకోవచ్చు లిమిటెడ్గా అగైన్. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందాక క్రేవింగ్స్ కట్ చేయడం వస్తుంది. సో ఇంకో క్వశ్చన్ అంటే ఎస్పెషల్లీ అమ్మాయిలకి మనకు పీరియడ్ టైమ్స్లో భయంకరమైన క్రేవింగ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ స్వీట్స్. సో వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి?
నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే వెదర్ వెయిట్ లాస్లో ఉన్నా సరే, వెయిట్ లాస్లో ఉన్నామని మన బాడీకి తెలియదు కదా, హార్మోన్స్కి తెలియదు కదా, సో దే యాక్ట్ ఇన్ ద సేమ్ వే యాజ్ నార్మల్. మనం ఏంటంటే వి ట్రై టు సప్రెస్ చేస్తూ ఉంటాం దాన్ని. సో అది మంచిది కాదు. అది మనకి సిగ్నల్ ఇస్తుంది మన బాడీకి ఏదో అవసరం ఏదో ఫామ్లో. అందుకే అది నీకు స్వీట్ టూత్ అని అలాంటి, లేదా కొంతమందికి సాల్టీనెస్ ఎక్కువ తినాలని సాల్టీ ఫుడ్స్, సో అలాంటి రూపంలో అది బయటకి సిగ్నల్ ఇస్తున్నప్పుడు జస్ట్ లిజన్ టు యువర్ బాడీ. అది ఏం చెప్తుంది. మీకు తినాలి అంటే హెల్తీ ఆప్షన్స్కి వెళ్ళండి. లైక్ డార్క్ చాక్లెట్, డేట్స్తో చేసిన స్వీట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ అండ్ జాగ్రీతో చేసిన స్వీట్స్ కానీ, అలాంటిది ఒకటి తీసుకోండి. డార్క్ చాక్లెట్ లాంటిది అయితే కనుక ఒక స్మాల్ 2 pieces తీసుకోండి. దాంట్లో ఎలాంటి హామ్ లేదు. యూ డోంట్ హ్యావ్ టు సప్రెస్ యువర్ క్రేవింగ్స్ అట్ ఆల్. ఇంకొకటి నాకే కామెడీగా అనిపిస్తుంది దీని గురించి విన్నప్పుడు. బేసిక్గా వెయిట్ లాస్కి అంటే జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏంటంటే రైస్ కట్ డౌన్ చేసి చపాతీలు రోటీలు తినాలి అని చెప్పి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది అంటే వినిపిస్తుంది ఏంటి అంటే గ్లూటెన్ ఫ్రీ మల్టీగ్రెయిన్ రోటీస్. యువర్ కమెంట్ ఆన్ దాట్. గ్లూటెన్ అనే ప్రోటీన్ మనకి మెయిన్గా ఈ గోధుమల్లో ఉంటుంది. సో ఈ గ్లూటెన్ అనే పదార్థం ఎందుకు ఇప్పుడు మనకి ఎక్కువ వింటున్నాము అంటే బికాస్ ఆఫ్ ద మోడిఫైడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఈ గ్లూటెన్ కంటెంట్ అనేది గోధుమలో ఎక్కువగా అయిపోయింది. దీన్ని మన బాడీస్ చాలా వరకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు చాలా మంది. అండ్ ఇది సరిపోదు అన్నట్టు మనం చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి రకరకాల ఛానల్స్లో రకరకాల వాళ్ళు చెప్పే వినే ఏంటంటే ఇన్ని గ్రెయిన్స్ కలపాలి, మిల్లెట్స్ కలపాలి అనేసి అవన్నీ విని కూడా 4-5 కలిపేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా ఇంటాలరెన్సెస్ కానీ ఫుడ్ సెన్సిటివిటీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం ప్రోటీన్ని, దాంట్లో ఉన్న ప్రోటీన్ని. సో నేనేం చెప్తానంటే గ్లూటెన్ అనేది అందరికీ ఒకటే సూత్రం అనేది కాదు, ఇక్కడ బాడీని బట్టి ఉంటుంది. సో మీకు ఒకవేళ గ్లూటెన్ అనేది మీకు చపాతీలు తిన్నా ఇలా తిన్నా ఏ ఇబ్బంది లేదు అంటే కనుక యూ కెన్ మామూలుగా తీసుకోవచ్చు. ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే వారాల్లో 1-2 సార్లు తీసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక దయచేసి 2 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ని కలపకండి. అంటే ఇప్పుడు గోధుమ రొట్టె తింటున్నారు, దాంతోపాటు ఐదర్ రాగి ఆర్ జొన్న ఏవో 2 తీసుకోండి. ఒకేసారి 5-6 కలిపేసి మల్టీగ్రెయిన్ అని తింటే మీ బాడీ అన్ని రకాలని యాక్సెప్ట్ చేయలేదు. మీరు అనుకుంటున్నట్టు అదేం అంత హెల్తీ కూడా కాదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఐ థింక్ మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సంబంధించి ఉంటుంది ఇది. ఇప్పుడు ఎక్కడ చూసిన thumbnails యూట్యూబ్లో ఐ మీన్ 1 monthలో 10 kgs తగ్గాను, 2 monthsలో 30 kgs తగ్గాను. Yeah, comment on that. నీకు తెలుసు అది ఎంతవరకు రిలయబుల్ అండ్ ఎంతవరకు కన్సిస్టెంట్ అనేది. ఏదైనా మనం ఇలా ఫాస్ట్గా అచీవ్ చేసిన ఏదైనా సరే మీరు నార్మల్గా ఒక వారం తిని చూడండి, ఖచ్చితంగా మళ్ళీ అంతే వెయిట్ రీగెయిన్ అవుతారు. ఐ ఎక్స్పీరియన్స్ దట్ కదా. సో నువ్వని కాదు, నేను కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఏదైనా అలా ఫాస్ట్ అండ్ క్విక్ రిజల్ట్స్ కావాలి, ఏదో ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, చాలా మంది ఆడవాళ్ళు చేస్తారు ఇది. సో ఏంటంటే క్విక్ రిజల్ట్స్ అండ్ క్విక్లీ దే బౌన్స్ బ్యాక్. అది కనిపించదు. ఏంటంటే ఆ మూమెంట్ మనకు వచ్చేయాలి ఆ సర్టెన్ వెయిట్ అనేది. అండ్ దానివల్ల బాడీ ఎంత దెబ్బతింటుంది, హార్మోన్స్ ఎంత అస్తవ్యస్తం అవుతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో వాట్ ఐ సే ఇస్ నెలకి 2 kgs మ్యాక్సిమం వెయిట్ లాస్. మీరు ఒకవేళ అబౌవ్ 70-80 kgs ఉన్నారంటే మీ మెటబాలిజంని బట్టి ఇంకొంచెం వెయిట్ లాస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, లైక్ అప్ టు 5 kgs 4 kgs. అంతే తప్పితే నెలలో 10 kgs 20 kgs అనేది మనకి నవశక్యం కానిది. సో దయచేసి అలాంటివి ఎవరు కూడా ఫాలో అవ్వద్దు అనేసి చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఇది లాస్ట్ క్వశ్చన్ చెప్పాను, నువ్వు చెప్తుంటే నాకు ఇంకోటి తట్టింది. వన్ ఆఫ్ ద ఫేమస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక వెయిట్ లాస్ క్లినిక్ ఒకటి బాగా ఫేమస్ అవుతుంది అనమాట. సో దాంట్లో బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఫుడ్, ఒక ఆవిడ కొంచెం నెగటివ్గా వీడియో చేసింది, లైక్ ఇంతే ఫుడ్ ఇస్తారు, హాఫ్ యాపిల్ ఇస్తారు, ఒక జామకాయ ముక్క ఇస్తారు, అలా చేసి తగ్గడం. How far that is good? See again, it goes back to the previous question. మనం కూడా అలాగే చేస్తున్నాం కదా, క్విక్గా అవ్వాలంటే. నేను చాలా మందిని చూసాను ఓన్లీ ఎగ్స్ డైట్ అని, ఓన్లీ ఓట్స్ డైట్ అని, ఇలాంటి డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, యాజ్ ఐ సెడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అండ్ నేను వాళ్ళని పర్సనల్గా చూసినప్పుడు కూడా కనిపిస్తే కొట్టేస్తారేమో వాళ్ళు అన్నంత పిచ్చి ఇదిలో ఉంటారు. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి ఉంటాయి, మన మెంటల్ రెగ్యులేషన్ అనేది కూడా అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను అలాంటివన్నీ ఫాలో అవ్వకండి. అవన్నీ చెప్తున్నాను కదా, మేబీ ఒక 4 రోజులు కరెక్ట్గా పద్ధతిగా డిసిప్లిన్గా ఫాలో అవ్వగలుగుతాం. తర్వాత మనం బతికేదే తిండి కోసం అనుకుంటాం చాలా మంది. సో అలాంటప్పుడు మనం అంతా కడుపు కట్టేసుకొని ఒక ఫ్రూట్ కూడా కాదు, ఒక స్లైస్ ఆఫ్ ఫ్రూట్, ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా పిల్లలకే పెట్టం మనం. ఒక స్లైస్ అనేది సరిపోదు కూడా బాడీకి. సో
లిమిటెడ్గా తినండి, దానికి తగ్గ ఫిజికల్ యాక్టివిటీ చేయండి, హెల్తీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి. దట్ ఈస్ మై మంత్ర. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, నాకు క్వశ్చన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, బట్ మాకు వీడియో మరీ పెద్దగా ఫస్ట్ టైం చేస్తే రిజల్ట్ తెలియదు కదా, అందుకని ఇక్కడితో కట్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 5 to 7 క్వశ్చన్స్ ఇంకో వీడియో చేద్దాం. డిపెండింగ్ ఆన్ అట్లీస్ట్ ఒక 5 to 10 క్వశ్చన్స్ వస్తే డెఫినెట్గా పార్ట్ 2 చేస్తాము. అండ్ మళ్ళీ చెప్తున్నాను, తను 6 months కోర్సు 1 year కోర్స్ చేసిన డైటీషియన్ కాదు. సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ యోగా. యా, షీఈస్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ తీసుకున్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఆల్సో షీ వర్క్డ్ ఇన్ వన్ ఆఫ్ ద టాప్ పీడియాట్రిక్ హాస్పిటల్స్ యాజ్ అ డైటీషియన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఒకటా రెండా నేను ఇట్లా చేస్తాను కదా, ఒకటైతే టాప్, మనకు చాలా ఫేమస్ హాస్పిటల్ అది. మీరు నా వీడియోస్ చూస్తుంటే నా డెలివరీ కూడా అదే హాస్పిటల్లో జరిగింది, బట్ డిఫరెంట్ బ్రాంచ్. సో యా, సో ఈ ఏమంటారు, మన సో కాల్డ్ 6 months కోర్స్ 1 year కోర్స్ చేసిన వాళ్ళని కాకుండా ఇలాంటి వాళ్ళ మీద రిలే అవుదాం. మీకు ఇన్ కేస్ నా వీడియో కింద చాలామంది యూట్యూబ్లో కామెంట్ చేయడానికి ఇష్టపడరు. సో ఇన్ కేస్ మీకు అలా ఇబ్బందిగా ఉండి పోస్ట్ చేయడం ఇష్టం లేదు అంటే ఐ గివ్ హర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, యూ విల్ టేక్ అప్ రైట్. సో తనకు డైరెక్ట్గా తనకు డిఎం చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు మీరు. సో నెక్స్ట్ వీడియో అనేది మీ చేతిలో ఉంది. ఈ వీడియోకి వచ్చే రీచ్ని బట్టి వీ విల్ ప్లాన్ ది నెక్స్ట్ వీడియో. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. బాయ్. థ్యాంక్ యూ.